MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక జాతీయ రహదారి మధ్యలో ఉన్న నాగుల్లంక అనే ఒక చిన్న గ్రామంలో ఉన్నాం మనం. అక్కడ ఈ చిన్న గ్రామం అంతర్జాతీయంగా జాతీయంగా కూడా పేరు తెచ్చుకుంది. దేనికి అంటే సిట్రా అనే ఒక సోడాకి. ఆ సోడా కోసం ఇక్కడికి ప్రతిరోజు నిత్యం వందలాది మంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ రూట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగి ఈ సిట్రా పానీయాన్ని తాగుతారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సిట్రాతో పాటు ఇక్కడ జామకాయలకు సంబంధించిన జ్యూస్ ఉంటుంది, అలాగే మ్యాంగో జ్యూస్ ఉంటుంది. తరతరాలుగా ఈ వ్యాపారాన్ని ఇక్కడ చేస్తున్న వీళ్ళు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఓనరు మనతోటే ఉన్నారు, ఆయనతో మాట్లాడి అసలు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు దుర్గాప్రసాద్ అండి. చెప్పండి సార్, ఈ సిట్రాకి సంబంధించిన చరిత్ర ఏంటి అసలు? ఈ షాపుని 1957లో మా తాతగారు రామన్ గారు స్టార్ట్ చేశారండి షాపు. ఆ తర్వాత అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మా నాన్నగారు నేరేళ్ళు గారు, కంకటాల నేరేళ్ళు గారు, ఆ తర్వాత మేము నలుగురు అన్నదమ్ములు అండి. అప్పటి నుంచి ఇలాగే కంటిన్యూ చేస్తామండి. క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైసు తక్కువ నడుస్తుందండి. మా దగ్గర సిట్రా సోడా, నిమ్మ సోడా, స్వీట్ అండ్ సాల్ట్, మ్యాంగో జ్యూసు, జామకాయ జ్యూసు, అలాగే పల్పి ఆరెంజ్ ఉండేదండి. ఆ పల్పి ఆరెంజ్ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీలు పెట్టకముందు, కరోనా కంటే ముందు గోలీ సోడాలో పల్పి ఆరెంజ్ పట్టేవాళ్ళండి. మేము గోలీ సోడాలో పల్పి ఆరెంజ్ పట్టేసరికి ఎంఎన్సి కంపెనీ నుంచి పల్పి ఆరెంజ్ అనేది రాలేదు అసలు. అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. ఆ పల్పి ఆరెంజ్ ఎప్పుడు వస్తుందంటే వినాయక చవితి వెళ్ళిన వారం 10 రోజుల నుంచి స్టార్ట్ చేసి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉంటుందండి. అది న్యాచురల్గా చేస్తాం. ఆ పల్ప్ అంటే నారింజకాయలు కమలాలు దొరికినప్పుడే ఆ పల్పి ఆరెంజ్ ఒక 3 నెలలు ఉంటుందండి రెగ్యులర్గా. మిగిలినవి కూడా మ్యాంగో, గోవా, ద్రాక్ష, సిట్రా, నిమ్మసోడా, స్వీట్ అండ్ సాల్ట్ అన్నీ కూడా ఇంకా రెగ్యులర్గా ఉంటాయండి. ఈ గోవా కాస్ట్ అయితే గ్లాస్ 25 రూపాయలు, బాటిల్ అయితే 60 రూపాయలండి. అలాగే సిట్రా అయితే 300 ml గ్లాసు 15 రూపాయలండి. అదే బాటిల్ అయితే 40 రూపాయలండి. మ్యాంగో, గోవా, ద్రాక్ష ఇవన్నీ కూడా 60 రూపీస్ అండి. జ్యూసులు అనమాట అండి. ఇది న్యాచురల్గా తయారు చేస్తాం. ఇవి కెమికల్స్, ప్రిజర్వేటివ్ ఐటమ్స్ ఏమి వాడకుండా న్యాచురల్గా తయారు చేస్తామండి. అందుకే దీనికి ఇంత డిమాండ్. అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, నీట్నెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ప్రైస్ కూడా 300 ml జ్యూస్ 25 రూపీస్కి ఇస్తామండి. ఇది 300 ml జ్యూస్ 25కి ఇస్తాం. 25కి జ్యూసు మార్కెట్లో ఎక్కడ కూడా 25 రూపీస్కి జ్యూస్ అనేది పబ్లిక్లో మార్కెట్లో లేదండి. ఇది మేము సొంతంగా మనుషులు ఉండడం వల్ల ఇది జనాలకు కూడా తక్కువ రేటుకి క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ ఇవ్వగలుగుతున్నాం అన్నట్టు. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కలిపి దీన్ని తయారు చేస్తాం? అవునండి, మేము నలుగురు అన్నదమ్ములండి. మా నాన్నగారు ఫస్ట్ జనరేషన్, మా తాతగారు, ఆ తర్వాత మా నాన్నగారు ద్వారా మేము నలుగురు అన్నదమ్ములు కలిసి ఇదే షాప్లో చేసుకుంటాం అనమాట అండి. పెద్ద ఆయన పేరు ఈశ్వరరావు, రెండో ఆయన పేరు సత్యనారాయణ గారు, మూడో ఆయన పేరు శ్రీనివాసు, నా పేరు దుర్గాప్రసాద్ అనమాట. రెగ్యులర్గా మీ తర్వాత తరం దీన్ని కొనసాగిస్తున్నారంటే 2-3 మా సంతానం తాలూకు పిల్లలు 2-3 బీటెక్లు చేసినా, ఎంటెక్లు చేసినా దీంట్లో వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు మాకు తెలిసినంత మటుకి ఇక్కడ రెగ్యులర్గా షూటింగ్లు జరుగుతాయి, సినిమా షూటింగ్లు అవి జరుగుతాయి. ఆ షూటింగ్లకు వచ్చిన వాళ్ళల్లో భాగంగా చాలామంది హీరోయిన్లు కావచ్చు, అలాగే దర్శకులు, ముఖ్యంగా దర్శకులు మీ దగ్గరికి వస్తారని విన్నాము. ఇదే? అవును సార్. డైరెక్టర్ సీనియర్ వంశీ గారు ఈ కోనసీమలో ఎప్పుడు షూటింగ్ చేయను, ఎప్పుడైనా కదండి, ఒక 40 years 30 years బ్యాక్ నుంచి కూడా ఈ కోనసీమలో ఎప్పుడు షూటింగ్ జరిపినా ఆయన ఈవినింగ్ టైము సెట్ నుంచి 10 మందితో కలిపి వచ్చి రెగ్యులర్గా మా దగ్గర వారందరికీ కూడా మా దగ్గర ఉన్న స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా జ్యూస్లు అవ్వచ్చు, సోడాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆయన తాగి రోజు కోనసీమలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు రాని రోజు అంటూ ఉండేది కదండి. ఆయన ఎప్పటికీ వస్తారండి. హీరో సుమన్ గారు వచ్చారండి మొన్న. మీరు ఇక్కడ మీ పాత్ర ఏంటండి? అంటే అసలు ఆయన వారసులుగా మీ పాత్ర ఏంటి ఇక్కడ? మా పాత్ర ఏంటి, నలుగురు అన్నదమ్ములు కలిసి చేస్తామండి వ్యాపారం అంతే. ఇంకా మా స్పెషల్గా అంటే ఏమి లేదు, అన్ని పనులు అందరూ చేస్తాం.
అంటే హీరో సుమన్తో పాటు ఇంకెవరు వచ్చి ఉంటారు? అప్పుడు సుమన్ గారు ఒక్కరే వచ్చారండి. అంటే ఇంకా ఏమన్నారు ఆయన? చాలా బాగుందన్నారు. జ్యూస్లు అన్నీ తాగారు, టేస్ట్ చూసారండి. ఇప్పుడు నేను ఇందాక నుంచి చూస్తున్నాను ఇక్కడ కిళ్ళి ఒకటి చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు, అంటే కిళ్ళీలకు సంబంధించిన పాన్ వ్యాపారం. కూడా చాలా క్వాలిటీ ఉంటుందండి, క్వాలిటీ ఉంటుంది. అందుకు మాకు విపరీతమైన సేల్, పాన్ కూడా చాలా సేల్ ఎక్కువ అండి. టౌన్తో సమానమైన సేల్ ఉంటుంది పాను. స్వీట్ పాన్ ఉంటుందండి, స్వీట్ పానే బాగా ఫేమస్ అండి. మీకు పోటీగా ఇక్కడ కానీ ఇంకో చోట కానీ ఇలాంటిది ఏదైనా వచ్చిందండి? పోటీ అంటే ఏముందండి, క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. పోటీ అనేది ఇంకా అది అబ్జర్వ్ చేయమండి. మనం నీట్నెస్, క్వాలిటీ, క్వాంటిటీ అంతే తప్ప మనకి ఎవరు పోటీ ఉన్నారని అది అబ్జర్వ్ చేయమండి. మా వ్యాపారం అలా ఎదరగా నడుపుకోవడం అంతే. సిట్రాకి సంబంధించిన వారసత్వంలో భాగంగా నాలుగో తరం కూడా ఈ పని చేస్తున్నారు, ఈ వ్యాపారంలో భాగస్వాములు. ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ 4వ తరానికి చెందిన రాంబాబు అనే కుర్రాడు ఎంటెక్ చదువుకున్నాడు, సివిల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. అయినా కానీ ఏ ఉద్యోగాలకి వెళ్లకుండా తన తండ్రులు, తన తండ్రి, తన పెద్ద తండ్రి, పిన తండ్రి, అలాగే తాతగారు, ముత్తాతగారు వాళ్ళ నుంచి వారసత్వంగా వచ్చిన దాన్ని ఈయన ఇక్కడ కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం, రాంబాబు తోటి. రాంబాబు చెప్పండి, మీరు ఏం చదివారు, అసలు ఉద్యోగానికి వెళ్లకుండా ఈ పనిలోనే ఎందుకున్నారు? బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివాం సార్. ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నాను. అంటే స్టడీ చేస్తూ వ్యాపారం కంటిన్యూ చేస్తున్నాం, డాడీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ. అంటే మీరు ఉద్యోగం మీద ఏమైనా ఆసక్తి ఉందా లేదా ఇక్కడే కొనసాగుదాం అనుకుంటున్నారు? లేదు సార్, ఉద్యోగం చేస్తాం, దాంతోపాటు ఇది కూడా. రెండు ఎలా కుదురుతాయి? అంటే యాజ్ ఆఫ్ రైట్లో నేను ఎంటెక్ చేస్తున్నాను, ఇంకా స్టడీ చేస్తూ ఫ్రీ టైంలో డాడీకి హెల్ప్ చేస్తాను. అంటే మీ క్లాస్మేట్స్ కావచ్చు, నీతో పాటు చదువుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. అవునండి. మీకు ఏమైనా వాళ్ళతో ఇబ్బంది ఏమైనా ఎదురైందా? ఇబ్బంది ఏముంటుంది సార్, ఇబ్బంది ఏముండదు. ఇవి మన రూట్స్ కదా, మనం ఎక్కడి నుండే స్టార్ట్ అయ్యాం. మనం ఎక్కడి నుంచి వెళ్ళామన్నది ఇంపార్టెంట్. రోజు ఎంతసేపు ఉంటారు మీరు షాప్లో? షిఫ్ట్స్ కింద చేస్తాం సార్, నేను, బ్రదరు, బాబాయ్ వాళ్ళంతా. మార్నింగ్ 4 o'clock తీస్తాము, నైట్ 1 or 2 అవుతుంది సార్. అందరూ షిఫ్ట్ల కింద వస్తాం, అందరూ పని చేస్తాం, ఫ్యామిలీ అంతా. నా పేరు హుస్సేన్ అండి. మాది నగరం. మేము ఇటు సైడ్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ సిట్రా సోడా తాగుతాం. ఇది ఇక్కడ చాలా ఫేమస్. చాలా దూరం నుంచి వచ్చి కూడా మేము ఇక్కడ తాగుతూ ఉంటాం. చాలా బాగుంటుందండి. చాలా సంవత్సరాలుగా ఈ షాప్ ఇలాగా రన్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది. ఏంటంటే దీంట్లో స్పెషలిస్ట్ ఏంటి, దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటి? మళ్ళీ ఇలాంటి సోడా మళ్ళీ ఇంకెక్కడ దొరకదండి, ఎవరు తయారు చేయలేరు. వీళ్ళకి అలాగా చెందింది, వాళ్ళే అలా చేస్తారు. అది క్వాలిటీ మాత్రం ఇప్పటికీ కూడా ఇలాగే ఉంటుంది, ఇలాగే మెయింటైన్ చేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి షాప్ ఇలాగా ఉన్నా కూడా ఇదే సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. చాలా బాగుంటుందండి. టేస్ట్ కానీ చాలా రకాల సోడాలు చేస్తారు వీళ్ళు దీంట్లో. ఇప్పుడు ప్రజెంట్ నేను స్వీట్ అండ్ సాల్ట్ తాగుతున్నాను. అలాగా చాలా రకాలు ఉంటాయండి, చాలా బాగుంటుంది. పేరు శ్రీనివాస్ కొండేటి. నేను గత 10 సంవత్సరాల నుంచి రాజమండ్రిలో ఒక ప్రైవేట్ బ్యాంక్లో లోన్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ షాప్ నాకు బాగా పరిచయం. నేను ఎప్పుడు ఇటు వచ్చినా కూడా ఇక్కడ నేను తాగకుండా తీసుకోకుండా వెళ్ళను. ఇక్కడ సిట్రా కానీ, ఇక్కడ వీళ్ళు అందించే మ్యాంగో ఫ్లేవర్స్ కానీ, లేదంటే జామ ఫ్లేవర్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. న్యాచురల్గా వీళ్ళు ఇచ్చేది ఎటువంటి కెమికల్స్ కానీ, ఎటువంటి రసాయనాలు కానీ యూజ్ చేయకుండా వీళ్ళు చేస్తారు. సో దీనికి ఇక్కడ మేమే కాకుండా ఈ చుట్టుపక్కల గోదావరి ప్రజలంతా కూడా చాలామంది అభిమానులు ఉన్నారు ఈ షాప్కి. సో ఎంతోమంది ఆదరించి ఈ షాప్ ఇందులో ఇక్కడ ఈ సిట్రా కానీ ఇవన్నీ తాగడం అనేది జరుగుతూ ఉంటుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి